మిథున రాశి వారలారా, జీవితం అంటే మనల్ని మనం వెతుక్కోవడం కాదు, మనల్ని మనం మలుచుకోవడం. ఈ ఆలోచన ఈరోజు, ఈ క్షణంలో మరీ ముఖ్యమైనది. మనం 2025 చివరి అంకంలో నిలబడున్నాం. ఇది గడిచిపోయిన కాలాన్ని తలుచుకుని బాధపడాల్సిన సమయం కాదు. రాబోయే రేపటిని నవనిర్మాణం చేసుకోవాల్సిన సమయం. నమస్కారం. జై శ్రీ గణేష్. హర హర మహాదేవ్. మనం ఏదైనా గ్రంథాన్ని లేదా నవలను చదివినప్పుడు దాని ఉపసంహారం అంటే చివర అధ్యాయమే ఆ కథ మొత్తం సారాంశాన్ని నిర్ణయిస్తుంది. సరిగ్గా అదే విధంగా 2025 డిసెంబర్ 21 నుండి డిసెంబర్ 31 వరకు ఉన్న ఈ చివరి 11 రోజులు కేవలం క్యాలెండర్ తేదీలు మాత్రమే కాదు. ఇవి 2026లోకి మీరు పాత పోరాటాల భారంతో ప్రవేశిస్తారా లేదా విజయవంతమైన కొత్త ఆత్మవిశ్వాసంతో అడుగు పెడతారా అని నిర్ణయించే కీలక సమయం. ఈ రోజుటి విశ్లేషణ మిథున రాశి మరియు మిథున లగ్న జాతకులకు భవిష్యత్తుకు సంబంధించిన ఒక ఖచ్చితమైన మ్యాప్. రాబోయే కొద్ది నిమిషాల్లో నేను మీకు సాధారణ రాశిఫలాలు చెప్పడం లేదు. మీ నియంత్రణలో ఉన్న సమయ గమనాన్ని ఎలా పట్టుకోవాలో నేర్పిస్తాను. మీకు ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉండబోతున్నాయి. 21వ తేదీ మీ వ్యక్తిగత జీవితంలో, ముఖ్యంగా సంబంధాలలో ఒక సానుకూల మలుపు తీసుకువస్తుంటే, అదే సమయంలో మీరు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకు? ఎందుకంటే డిసెంబర్ 22 నుండి 24 మధ్య గ్రహాల ఒక చక్రవ్యూహం ఏర్పడుతోంది. ఇక్కడ మీరు చేసే ఒక చిన్న తప్పు గత 11 నెలల మీ కఠిన శ్రమను వృధా చేయవచ్చు. ఇది అడుగు తీసి అడుగు వేసేటప్పుడు ఆచితూచి వ్యవహరించాల్సిన సమయం. కానీ ఆందోళన చెందకండి. ఎందుకంటే మనం 27వ తేదీ గడప దాటగానే మీ కర్మక్షేత్రంలో ఒక రాజయోగం సక్రియమవుతోంది. దీనికోసం బహుశా మీరు ఏడాది పొడవునా వేచి చూసి ఉండొచ్చు. ఇది మీ కెరీర్ దిశను మరియు దశను రెండింటినీ పూర్తిగా మార్చేయగల సమయం. ఈ వీడియోలో మనం ఏం జరగబోతోంది అన్నదే కాకుండా, గ్రహాల తర్కం మరియు గణితం ప్రకారం అలా ఎందుకు జరగబోతోందో కూడా అర్థం చేసుకుందాం. దీని ఉద్దేశం ఏమిటంటే, మీరు చీకట్లో బాణాలు వేయకుండా ఒక నైపుణ్యం కలిగిన శిల్పిలాగా మీ జీవితాన్ని మలుచుకోవాలి. కాబట్టి మీరు మీ భవిష్యత్తు పట్ల గంభీరంగా ఉంటే మీ ఏకాగ్రతను ఇక్కడే ఉంచండి. మనం తేదీల వారీగా విశ్లేషణ ప్రారంభించే ముందు ఆకాశంలోని విస్తృత చిత్రాన్ని అర్థం చేసుకోవాలి. అసలు గ్రహాల సభ మీ 2025 ముగింపు కోసం ఏం నిర్ణయిస్తోంది? రండి చూద్దాం. మొదట మీ లగ్నం గురించి మాట్లాడుకుందాం. మీ మొదటి ఇంట్లో అంటే మీ మస్తకంపై దేవగురువు బృహస్పతి కొలువై ఉన్నారు. కానీ గమనించండి, ఆయన వక్రీ గతిలో ఉన్నారు. లగ్నంలో గురువు వక్రీ స్థితిలో ఉన్నప్పుడు మనిషి ప్రపంచాన్ని కాదు, తనను తాను జడ్జ్ చేసుకుంటాడు. గత కొన్ని నెలలుగా మీరు మీ నిర్ణయాల గురించి అతిగా ఆలోచిస్తున్నట్లు అనిపించవచ్చు. నేను చేసింది సరైనదేనా? నేనది చెయ్యాల్సిందా? అనే ఈ ఆత్మ విశ్లేషణ ఈ 10 రోజుల్లో మరింత లోతుగా మారాడుతుంది. ఇది ప్రతికూలమైనది కాదు, ఇది మిమ్మల్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దుతోంది. ఇప్పుడు మీ 10వ ఇంటిపై దృష్టి పెట్టండి. అక్కడ కర్మఫలదాత శనిదేవుడు మీనరాశిలో ఉన్నారు. 10వ ఇంట్లో శని చాలా శక్తివంతులు. ఆయన మీకేం చెప్తున్నారంటే, నో షార్ట్ కట్స్. ఏడాది చివరి రోజుల్లో ఏదైనా అడ్డదారిలో పని పూర్తి చేద్దామని మీరు అనుకుంటే అది మర్చిపోండి. శని ఇక్కడ కేవలం మీ కష్టార్జితాన్ని మాత్రమే విజయంగా మారుస్తారు. ఇప్పుడు అతిపెద్ద గేమ్ చేంజర్ విషయానికి వద్దాం. అదే మీ 7వ ఇల్లు. మిత్రులారా, జ్యోతిష్యంలో 7వ ఇల్లు అంటే కేవలం పెళ్లి మాత్రమే కాదు. ఇది ది అదర్ పర్సన్, ఎదుటి వ్యక్తికి సంబంధించిన ఇల్లు. మీ పబ్లిక్ ఇమేజ్ గురించి చెప్పే ఇల్లు. ప్రస్తుతం 21వ తేదీన పరిస్థితి ఎలా ఉందంటే, సూర్యుడు, చంద్రుడు మరియు శుక్రుడు, ఈ 3 ముఖ్యమైన గ్రహాలు మీ 7వ ఇంట్లో ధనస్సు రాశిలో కూర్చుని ఉన్నాయి. ఇంకా అసలు సినిమా ముందుంది. డిసెంబర్ 29వ తేదీన మీ లగ్నాధిపతి బుధుడు కూడా అక్కడికే వస్తారు. ఒక్కసారి ఆలోచించండి, 4 గ్రహాల శక్తి మీ 7వ ఇంట్లో ఉంది. దీని అర్థం ఏమిటంటే, ఏడాది ముగింపు ఒంటరిగా ఉండదు. మీ పూర్తి ఫోకస్ సంబంధాలపై, భాగస్వామ్యంపై మరియు ప్రజలతో మమేకం అవ్వడంపై ఉంటుంది. మీలో ఒక అయస్కాంత ఆకర్షణ ఉంటుంది. కుజుడు కూడా అక్కడే ప్రభావం చూపుతున్నారు. కాబట్టి శక్తి చాలా ఎక్కువగా ఉంది. కానీ జాగ్రత్తగా కూడా ఉండాలి. రాహువు మీ 9వ ఇంట్లో, కేతువు మీ 3వ ఇంట్లో ఉన్నారు. ఈ కలయిక కొన్నిసార్లు అన్నదమ్ములతో గొడవలు లేదా ధర్మం విషయంలో మనసులో గందరగోళం సృష్టిస్తుంది. ఇదీ స్టేజ్. దీనిపైనే రాబోయే 11 రోజుల నాటకం జరుగుతుంది. ఇప్పుడు మనం మైక్రో లెవెల్లోకి వెళ్ళి ప్రతిరోజు మీకేం తీసుకొస్తుందో చూద్దాం. క్యాలెండర్లో మొదటి తేదీ
డిసెంబర్ 21 ఆదివారం. ఏడాది మొత్తంలో మీ సంబంధాల కోసం అత్యంత అనుకూలమైన రోజుని ఎంచుకోమంటే నేను ఈ రోజునే ఎంచుకుంటాను. చూడండి, ఈ రోజు చంద్రుడు ధనస్సు రాశిలో సూర్యుడితో మరియు శుక్రుడితో కలిసి ఉన్నాడు. సూర్యుడు ఆత్మ, చంద్రుడు మనస్సు మరియు శుక్రుడు ప్రేమ. ఈ ముగ్గురు 7వ ఇంట్లో కలిసినప్పుడు ఏం జరుగుతుంది? మీ మనస్సు మరియు మీ ఆత్మ రెండూ పూర్తిగా ప్రేమ మరియు సమర్పణ భావంలో ఉంటాయి. మీరు అవివాహితులై ఎవరినైనా ఇష్టపడుతుంటే ఈరోజు మీ మనసులో మాట చెప్పేయండి. వివాహానికి ఉత్తమమైన రోజు అని చాట్లో స్పష్టంగా ఉంది. ఒకవేళ మీకు పెళ్లి సంబంధాలు నడుస్తుంటే ఈ రోజు దాన్ని ఖాయం చేసుకోవటానికి మంచి రోజు. ఇప్పటికే వివాహమైన వారికి ఈ రోజు ఒక రికాన్ యాక్షన్, తిరిగి అనుసంధానం లాంటిది. బహుశా గత కొంతకాలంగా పని ఒత్తిడిలో మీరు ఒకరికొకరు సమయం కేటాయించలేకపోయి ఉండొచ్చు. ఈరోజు మీరు డిన్నర్ ప్లాన్ చేసుకోవచ్చు లేదా కలిసి కూర్చుని మాట్లాడుకోవచ్చు. ఈరోజు మీ జీవిత భాగస్వామి మూడ్ చాలా బాగుంటుంది. వ్యాపార ఒప్పందాలకు కూడా ఇది మంచి రోజు, ఎందుకంటే భాగస్వామ్య స్థానం చాలా బలంగా ఉంది. కానీ మిత్రులారా, జీవితం అంటే ఎండ నీడల ఆట. 21వ తేదీ సుందరమైన సాయంత్రం తర్వాత 22 డిసెంబర్ ఉదయం నుండి గాలి దిశ మారుతుంది. 22, 23 మరియు 24 డిసెంబర్ తేదీలను మీరు చాలా సీరియస్గా తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. జరిగేదేమిటంటే డిసెంబర్ 22వ ఉదయం 10 గంటలకు చంద్రుడు ధనస్సు రాశిని విడిచి మకర రాశిలోకి ప్రవేశిస్తారు. మకర రాశి మీ చార్ట్లో 8వ ఇంట్లోకి వస్తుంది. అదే రోజున వినాయక చవితి కూడా ఉంది. సమస్య ఏమిటి? జ్యోతిష్యంలో 8వ ఇల్లు దాగి ఉన్న విషయాలు, అకస్మాత్తుగా వచ్చే ఆపదలు, ఒత్తిడి మరియు బాధకు సంకేతం. మనఃకారకుడైన చంద్రుడు 8వ ఇంట్లోకి వెళ్ళినప్పుడు మనిషికి మానసిక ఆందోళన కలుగుతుంది. అంతా బాగున్నా కూడా ఏదో చెడు జరగబోతోందనే భావన కలుగుతుంది. దీన్నే మనం అపరిచిత భయం అంటాం. డిసెంబర్ 22వ తేదీ వినాయక చవితి, విఘ్నాలను తొలగించే గణేశుడి రోజు. కానీ ఉదయం 10 గంటల తర్వాత మీరు మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. చాట్లో స్పష్టమైన హెచ్చరిక ఉంది. ఒత్తిడి సమయం ప్రారంభం. ఈ ఒత్తిడి పని వల్ల వచ్చేది కాదు, ఇది ఎమోషనల్ ఒత్తిడి. 23 డిసెంబర్న చంద్రుడు మకర రాశిలో లోతుగా ఉంటాడు. ఇక్కడ వ్రాసి ఉంది, ఆరోగ్యం, అప్పులు, శత్రువుల పట్ల జాగ్రత్త. మీకు కడుపు సమస్యలు లేదా మైగ్రేన్ సమస్యలు ఉంటే ఈ రోజుల్లో అవి బయటపడవచ్చు. 23వ తేదీన బయటి ఆహారాన్ని పూర్తిగా మానుకోండి. మీ ఆఫీస్లో లేదా ఇరుగు పొరుగున మీపై అసూయ పడేవారు ఈ రోజుల్లో మిమ్మల్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తారు. మీరు కోప్పడి మీ ఇమేజ్ని పాడు చేసుకోవాలని వారు కోరుకుంటారు. అలాగే ఎవరికైనా డబ్బు చెల్లించాల్సి ఉంటే వారు ఒత్తిడి చేయవచ్చు. దీనివల్ల మానసిక అశాంతి కలుగుతుంది. 24 డిసెంబర్ ఈ ఒత్తిడి కాలానికి చివరి రోజు. సాయంత్రం అయ్యేసరికి మీకు ఉపశమనం లభిస్తుంది. ఈ 8వ ఇంటి గోచారం ప్రతి నెల 2 రోజులు వస్తుంది. దీన్ని చంద్రాష్టమం వంటి ప్రభావంగా భావించండి. ఈ సమయంలో మీ నిర్ణయం తీసుకునే సామర్థ్యం బలహీనపడుతుంది. ఈ 3 రోజుల్లో లో ప్రొఫైల్గా ఉండమని నా సలహా. ఎలాంటి వాదనలు జరిగినా అక్కడి నుండి మౌనంగా వెళ్ళిపోండి. డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ వాడకండి. ఇది యాక్షన్ తీసుకోవాల్సిన సమయం కాదు, జాగ్రత్త వహించాల్సిన సమయం. ఆ తర్వాత డిసెంబర్ 25 క్రిస్మస్ రోజు. చంద్రుడు మకర రాశి నుండి కుంభరాశిలోకి ప్రవేశించగానే మీ జీవిత వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది. చీకటి గదిలో కిటికీ తెరిచినట్టుగా అనిపిస్తుంది. కుంభరాశి మీ 9వ ఇంట్లో ఉంది. 9వ ఇల్లు అంటే అదృష్టం, ధర్మం, సుదూర ప్రయాణాలు మరియు తండ్రి. ఇక్కడ రాహువు ఇదివరకే ఉన్నారు, ఇప్పుడు చంద్రుడు కూడా తోడయ్యారు. చార్ట్ చెప్తోంది బిజినెస్ ఉత్తమ సమయం ప్రారంభం డిసెంబర్ 25 నుంచి 30 వరకు. మీరు వ్యాపారస్తులైతే 25వ తేదీ నుండి మీకు అద్భుతంగా ఉంటుంది. ఆగిపోయిన ఆర్డర్లు క్లియర్ అవుతాయి. క్లయింట్లు స్వయంగా మీకు కాల్ చేస్తారు. 25వ మరియు 26వ తేదీల్లో ప్రయాణ యోగాలు బలంగా ఉన్నాయి. ఈ ప్రయాణం ఏదైనా పుణ్యక్షేత్రానికి కావచ్చు లేదా బిజినెస్ ట్రిప్ కావచ్చు. ఈ ప్రయాణం విజయవంతమవుతుంది. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన హెచ్చరిక ఉంది. ఇక్కడ ఒక స్టార్ మార్క్ పెట్టుకోండి. డేటాలో ఒక లైన్ ఉంది, అప్పులకు దూరంగా ఉండండి. బిజినెస్ బాగున్నా కూడా 9వ ఇంట్లో రాహువు మరియు చంద్రుల కలయిక కొన్నిసార్లు మనిషిని అతి ఆత్మవిశ్వాసం లోకి నెడుతుంది. బిజినెస్ బాగానే నడుస్తోంది కదా, మార్కెట్ నుండి డబ్బు తీసి మరిన్ని సరుకులు కొందాము అని మీరు అనుకోవచ్చు. ఆ తప్పు చేయకండి. ఈ సమయంలో చేసే అప్పు భవిష్యత్తులో తలనొప్పిగా మారవచ్చు. మీ దగ్గర ఉన్న పెట్టుబడితోనే వ్యాపారం చేయండి, అత్యాశకు పోకండి. ఇప్పుడు ప్రతి ఉద్యోగి ఎదురుచూసే ఘట్టానికి వద్దాం. 27 మరియు 28 డిసెంబర్ శనివారం మరియు ఆదివారం. ఈ 2 రోజుల్లో చంద్రుడు మీనరాశిలో మీ 10వ ఇంట్లో ఉంటారు.
అక్కడ ఎవరున్నారో గుర్తుందా? శనిదేవుడు. 10వ ఇంట్లో చంద్ర శనిల కలయిక. సాధారణంగా జనం శని చంద్రుల యుతి చూసి భయపడతారు. కానీ కెరీర్ స్థానంలో ఇది ఒక కొత్త చరిత్రను రాస్తుంది. శని పని అయితే చంద్రుడు మనస్సు. ఈ 2 రోజుల్లో మీ మనసు పూర్తిగా మీ పని మీద లగ్నమవుతుంది. చార్ట్‌లో స్పష్టంగా ఉంది. జాబ్ బెస్ట్ డేట్. మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నా లేదా వీకెండ్‌లో పనిచేస్తున్నా ఈ రోజుల్లో మీ ఉత్పాదకత చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు ఉద్యోగం మారాలని ఆలోచిస్తుంటే మీ రెజ్యూమెను 27 లేదా 28 తేదీల్లో పంపండి. ఏదైనా పెద్ద ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాల్సి ఉంటే ఈ రోజుల్లోనే చేయండి. మీ కష్టానికి గుర్తింపు లభిస్తుంది. పెద్ద విజయం పొందే యోగాలున్నాయి. బహుశా మీకేదైనా అవార్డ్ రావచ్చు, లేదా మీ బాస్ నుండి మీ రోజంతా సంతోషంగా గడిచేలా ఒక మెయిల్ రావచ్చు. 28వ తేదీ రాత్రి మరొక పెద్ద మార్పు జరగబోతోంది. మీ లగ్నాధిపతి బుధుడు ఇప్పటి వరకు 6వ ఇంట్లో దాగి ఉన్నవారు ఇప్పుడు తన సంచి సర్దుకుంటున్నారు. ఆయన 7వ ఇంట్లోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. దీని అర్థం 28 రాత్రి నుండే మీ ఆత్మవిశ్వాసం పెరగడం మొదలవుతుంది. ఇప్పుడు నేను మన కుటుంబంలోని ఆ స్తంభం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఆవిడ అందరి గురించి చింతిస్తూ తన గురించి తాను మర్చిపోతుంది. అవును, నేను మన గృహిణుల గురించి మాట్లాడుతున్నాను. మిథున రాశికి చెందిన గృహిణులు, మీకు ఈ 11 రోజులు డిసెంబర్ 21 నుండి 31 చాలా డ్రమాటిక్‌గా మరియు ముఖ్యంగా ఉండబోతున్నాయి. మొదటట భర్త స్వభావం గురించి మాట్లాడుకుందాం. చూడండి, మీ 7వ ఇంట్లో గ్రహాల సమూహం ఉంది. సూర్యుడు మరియు కుజుడు అక్కడే ఉన్నారు. అంటే ఈ రోజుల్లో మీ జీవిత భాగస్వామి స్వభావం కొంచెం వేడిగా ఉండొచ్చు. పని ఒత్తిడి వల్ల ఆయన ఇంట్లో చిరాకు పడవచ్చు. కానీ అక్కడ శుక్రుడు కూడా ఉన్నాడు. కాబట్టి నా సలహా ఏంటంటే, ఈ 10 రోజుల్లో మీరు నిప్పును నీరులాగా చల్లబరచండి. ఆయన కోప్పడితే మీరు వాదించకండి. ఎందుకంటే 21వ తేదీ మరియు ఆ తర్వాత 29వ తేదీ తర్వాత అదే భర్త మిమ్మల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటారు. మరియు ఏదైనా సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా ఇవ్వవచ్చు. మీ సమయస్ఫూర్తి మాత్రమే ఇంటి వాతావరణాన్ని కాపాడుతుంది. రెండవ విషయం మీ ఆరోగ్యం మరియు పని. ఒక ప్రత్యేక హెచ్చరిక. 22, 23 మరియు 24 డిసెంబర్ రోజుల్లో చంద్రుడు 8వ ఇంట్లో ఉన్నప్పుడు మీకు నడుము నొప్పి, కాళ్ళ నొప్పులు లేదా విపరీతమైన అలసట అనిపించవచ్చు. పండుగలు లేదా అతిథుల హడావిడిలో మహిళలు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం మనం చూస్తూనే ఉంటాం. ఈ 3 రోజుల్లో బరువైన సామాన్లు ఎత్తకండి. అత్తమామలతో లేదా కుటుంబ సభ్యులతో పాత గొడవలు ఏవైనా ఉంటే ఈ 3 రోజుల్లో ఆ విషయాలను కెక్కకండి. మాట ముదరవచ్చు. అవసరమైనంత పని మాత్రమే చేయండి. 22 నుండి 24 మధ్య సూపర్ వుమెన్ అవ్వడానికి ప్రయత్నించకండి. మరియు మూడవ విషయం, ఇంటి బడ్జెట్. ఏడాది చివర్లో డిసెంబర్ 31న చంద్రుడు మీ 12వ ఇంట్లోకి వెళ్తున్నారు. మీరు హోమ్ మినిస్టర్. ఇంటి బడ్జెట్ మీరే నడిపిస్తారు. 31వ తేదీ పార్టీ లేదా కొత్త ఏడాది షాపింగ్ హడావిడిలో బడ్జెట్ తలకిందులు కావచ్చు. ఎక్కడెక్కడ ఖర్చు చేయాలి, ఎక్కడ ఆపాలి అనే విషయంలో చాలా విఘ్నతతో నిర్ణయం తీసుకోవాలి. కానీ సంతోషించండి, 27 నుండి 30 డిసెంబర్ వరకు సమయం మీకు చాలా అద్భుతంగా ఉంది. కుటుంబంలో మీ గౌరవం పెరుగుతుంది. 29వ తేదీన మీ రాశి అధిపతి బుధుడు 7వ ఇంట్లోకి వచ్చినప్పుడు మీ మాటల మ్యాజిక్ నడుస్తుంది. మీరు మీ మాటలతో అందర్నీ ఒప్పిస్తారు. మీరు ఇంటి నుండి ఏదైనా చిన్న వ్యాపారం చేస్తుంటే 25వ తేదీ తర్వాత అందులో పెద్ద విజయం సాధించొచ్చు. మీ పొదుపుపై దృష్టి పెట్టండి. ఇప్పుడు తిరిగి ధనం మరియు పెట్టుబడుల వైపు వెళ్దాం. ఏడాది చివరి సోమవారం మరియు మంగళవారం 29 మరియు 30 డిసెంబర్. మిత్రులారా, ఇది లక్ష్మీ ఆగమనం సమయం. ఇక్కడ 2 పెద్ద మార్పులు జరుగుతున్నాయి. 29వ తేదీన బుధుడు మీ 7వ ఇంట్లోకి ప్రవేశిస్తారు. ఇప్పుడక్కడ సూర్యుడు, కుజుడు, బుధుడు మరియు శుక్రుడు, మొత్తం 4 గ్రహాలు ఉన్నారు. దీన్ని మనం చతుర్గ్రహ యోగం అనవచ్చు. ఇది మీకు పబ్లిక్ డీలింగ్స్లో స్వర్ణయుగం లాంటిది. రెండో విషయం, 29వ తేదీ ఉదయం 8 గంటలకు చంద్రుడు 11వ ఇంట్లోకి మేషరాశి వస్తారు. ఒక దశవ ఇల్లు అంటే లాభం, ప్రయోజనం మరియు కోరికలు నెరవేరే ఇల్లు. అలాగే 29వ తేదీ ఉదయం 3 గంటలకు గజకేసరి యోగం కూడా ఏర్పడుతోంది. చార్ట్ అంచనా ఏమిటంటే, షేర్ మార్కెట్ గుడ్ డే ఫర్ ఫర్దర్ ఇన్వెస్ట్. మీరు షేర్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ లేదా ఎలాంటి ట్రేడింగ్లో ఉన్నా 29 మరియు 30 తేదీల్లో మీరు మీ పెట్టుబడిని పెంచుకోవచ్చు. మీరు తీసుకునే రిస్క్ సరైనదని నిరూపించబడుతుంది. మీ డబ్బు ఎక్కడైనా ఆగిపోయి ఉంటే ఈ 2 రోజుల్లో ఒకసారి గుర్తు చేయండి. డబ్బు తిరిగి వచ్చే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. ఇది స్నేహితులతో గడిపే సమయం కూడా. మీ మిత్రులు మీకు భవిష్యత్తులో ధనలాభం కలిగించే ఏదైనా ఐడియా ఇవ్వవచ్చు. ఇక ఇప్పుడు
మనం ఏడాది చివరి పేజీకి చేరుకున్నాం. త్రైవంశి డిసెంబర్ బుధవారం. ప్రపంచమంతా ఈరోజు వేడుకలు చేసుకుంటుంది. పార్టీలుంటాయి, హడావిడుంటుంది. కానీ మిథున రాశి వారలారా, మీరిక్కడ కొంచెం ఆగాలి. త్రైదశతి డిసెంబర్ ఉదయం 9:30 గంటలకు చంద్రుడు వృషభ రాశిలోకి ప్రవేశిస్తారు. వృషభ రాశి మీ 12వ ఇంట్లో ఉంది. 12వ ఇల్లు అంటే ఏమిటి? ఇది ఖర్చు, మోక్షం మరియు నష్టం. చార్ట్లో ఒక చాలా ముఖ్యమైన హెచ్చరికుంది. డిసిషన్ పెండింగ్. దీని అర్థం చాలా లోతైనది. అంటే ఏడాది చివరి రోజు. ఆవేశంలో వచ్చి ఎలాంటి న్యూ ఇయర్ రెజల్యూషన్ తీసుకోకండి. ఎలాంటి ప్రమాణాలు చేయకండి. పెద్ద వాగ్దానాలు చేయకండి. ఎందుకు? ఎందుకంటే 12వ ఇంటి చంద్రుడు మిమ్మల్ని వాస్తవం నుండి దూరం చేస్తాడు. మీరు భావోద్వేగాల్లో కొట్టుకుపోయి 2026లో నెరవేర్చలేని వాగ్దానాలు చేయవచ్చు. పార్టీ చేసుకోండి. కానీ మీ జేబు గురించి ఆలోచించండి. 12వ ఇల్లు భారీ ఖర్చు చేయిస్తుంది. ఒక రాత్రి పార్టీ వల్ల జనవరి నెల మొత్తం బడ్జెట్ పాడవకుండా చూసుకోండి. రద్దీ ప్రాంతాలకు కొంచెం దూరంగా ఉండండి. 12వ ఇల్లు ఏకాంతాన్ని కోరుకుంటుంది. వీలైతే ఈ సాయంత్రం మీ కుటుంబంతో ప్రశాంతంగా గడపండి. ధ్యానం చేయండి. ఏడాది మొత్తం జరిగిన విషయాలను విశ్లేషించుకోండి. కానీ కొత్త నిర్ణయాలను మాత్రం జనవరి 1వ తేదీకి వాయిదా వేయండి. కాబట్టి మిత్రులారా, ఇది 2025 చివరి 11 రోజుల పూర్తి రోడ్ మ్యాప్. నేను దీన్ని సారాంశంగా చెబితే, డిసెంబర్ 21 ప్రేమ మరియు పెళ్లికి ఉత్తమమైనది. డిసెంబర్ 22 నుండి 24 ఆరోగ్యం మరియు ఒత్తిడి విషయంలో జాగ్రత్త వహించాల్సిన సమయం. డిసెంబర్ 25 నుండి 30 డబ్బు, కెరీర్ మరియు బిజినెస్ కోసం అద్భుతమైన సమయం. మరియు డిసెంబర్ 31 ఖర్చులు, నిర్ణయాలపై నియంత్రణ ఉంచుకోవాలి. కానీ జ్యోతిష్యం ఉద్దేశ్యం భయపెట్టడం కాదు, దారి చూపించడం. 22 నుండి 24 వరకు ఉన్న ఆ స్ట్రెస్ పీరియడ్ను మరియు 7వ ఇంట్లో ఉన్న గ్రహాల వేడిని బ్యాలెన్స్ చేయడానికి నేను మీకు 3 ఖచ్చితమైన మరియు సాత్విక పరిహారాలు చెప్తున్నాను. పరిహారం నంబర్ 1, ఒత్తిడి నుండి విముక్తి కోసం. సమస్య 22వ తేదీ వినాయక చవితి నుండి ప్రారంభమవుతోంది కాబట్టి, చంద్రుడు 8వ ఇంట్లో పీడించబడుతున్నాడు కాబట్టి, మనల్ని కాపాడే దైవం విఘ్నేశ్వరుడు. బై 2 23 మరియు 24 డిసెంబర్ తేదీల్లో ఉదయం స్నానం చేసిన తర్వాత వినాయకుడికి 21 గరిక పోచలను దుర్వ సమర్పించి సంకటనాశన గణేశ స్తోత్రం పఠించండి. పఠించడం వీలు కాకపోతే కనీసం 108 సార్లు ఓం గం గణపతయే నమః అని జపించండి. ఇది మిమ్మల్ని మానసిక భయం నుండి రక్షిస్తుంది. పరిహారం నంబర్ 2, సంబంధాల్లో శాంతి కోసం. మీ 7వ ఇంట్లో సూర్యుడు మరియు కుజుడు మంట ఉంది. దీనివల్ల భార్యాభర్తల మధ్య లేదా భాగస్వాముల మధ్య అహంకార పోరు జరగవచ్చు. దీన్ని శాంతింపజేయడానికి ఈ 10 రోజుల పాటు ప్రతిరోజు ఉదయం సూర్యదేవునికి అర్ఘ్యం వదలండి. కానీ ఆ నీటిలో ఒక చిటికెడు కుంకుమ మరియు కొన్ని అక్షతలు కలుపుకోండి. ఇది శుక్ర మరియు కుజగ్రహాల శక్తిని బ్యాలెన్స్ చేస్తుంది. పరిహారం నంబర్ 3, కెరీర్ మరియు ధనం కోసం. శని 10వ ఇంట్లో ఉన్నారు. 27 తేదీ సాయంత్రం ఏదైనా రావి చెట్టు కింద ఆవ నూనెతో దీపం వెలిగించండి. 2026లో మీ కెరీర్ స్థిరంగా ఉండాలని మనసులోతో ప్రార్థించండి. ఈ చిన్న పరిహారం మీకు పెద్ద విజయాన్ని చేకూర్చుతుంది. మిత్రులారా, చివరగా ఒక్క మాట. 2025 మీకు ఏమీ ఇచ్చినా సంతోషం, బాధ, గుణపాఠం లేదా విజయం, దాన్ని స్వీకరించండి. మిథున రాశివారు పుట్టుకతోనే పోరాట యోధులు. మీరు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఇమిడిపోగలరు. బై 2 నుండి 24 వరకు వచ్చే ఆ చిన్న పరీక్ష మిమ్మల్ని బలవంతులుగా చేయడానికే. ఆ తర్వాత 27 నుండి 30 వరకు ఉన్న సమయం దేవుడు మీకిచ్చే న్యూ ఇయర్ గిఫ్ట్. దాన్ని పూర్తిగా ఆస్వాదించండి. మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. మాటలో మాధుర్యం ఉండనివ్వండి మరియు కర్మపై నమ్మకం ఉంచండి. 2026 కొత్త ఆశలతో మీకోసం వేచి చూస్తుంది. ఈ వివరణాత్మక విశ్లేషణ మీ ఏడాది ముగింపును ప్లాన్ చేసుకోవడానికి సహాయపడుతుందని నేను ఆశిస్తున్నాను. మా శ్రమ మరియు ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి. ఇది మా ఉత్సాహాన్ని పెంచుతుంది. కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును లేదా జై శ్రీ గణేష్ లేదా హరహర మహాదేవ్ అని తప్పకుండా వ్రాయండి. పాజిటివ్ ఎనర్జీని మీ సొంతం చేసుకుంటుకోండి. మరియు అవును, ఇప్పటి వరకు మీరు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే చేసుకోండి. ఎందుకంటే చాలా త్వరగా మేము 2026 మహారాశి ఫలాలు, ఏడాది మొత్తం జాతకాన్ని తీసుకురాబోతున్నాం. అప్పటి వరకు మీ జాగ్రత్తగా ఉండండి. మీ ఆత్మీయులను జాగ్రత్తగా చూసుకోండి. నవ్వుతూ ఉండండి. నమస్కారం. శుభం భవతు.